బీజేపీ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పరిశీలన ఉద్రిక్తతకు దారితీస్తోంది. బీజేపీ నేతల ఇళ్ల ముందు పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బాటసింగారంలోని ఇళ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలిస్తామని ప్రకటించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు బీజేపీ నేతలను బయటకు రాకుండా గృహ నిర్బంధం చేస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ ఇంటి ముందు పోలీసులు భారీగా చేరారు. బయటకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు చెబుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ శివార్లోని ఇబ్రహీంపట్నం పరిసరాల్లో కూడా బీజేపీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఏదైతే బీజేపీ ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన కొరకు బాటసింగారం వెళ్లాలని చెప్పేసి చలో బాటసింగారానికి పిలుపునిచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకం అయిన తర్వాత ప్రజా సమస్యలపైన పోరు చేయాలని చెప్పేసి నిర్ణయించినటువంటి నేపథ్యంలో మొదటి కార్యక్రమంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లపైన ఆందోళన చేయాలని చెప్పేసి ఆ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు ఎక్కడైతే బాటసింగారంలో నిర్మాణంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించి ప్రభుత్వం తీరుని ప్రజల ముందు ఉంచాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు బీజేపీ బాటసింగారంకి వెళ్లాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే బీజేపీ నేతలను ఈరోజు తెల్లవారుజాము నుండే అరెస్టు చేస్తున్నారు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు, ముందస్తు అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ ముఖ్య నాయకుల ఇళ్ల ముందు ఇప్పటికే పోలీసులు మోహరించారు. డీకే అరుణ, ఈటల రాజేందర్, రామచంద్రరావు ఇలా నేతలందరి ఇండ్ల ముందు కూడా పోలీసులు ఉన్నారు. బయటకు వస్తే వారిని అరెస్టు చేసేటువంటి అవకాశం ఉంది. వారిని హౌస్ అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించినటువంటి నేపథ్యం. అంతేకాకుండా బీజేపీ జంట నగరాలకు సంబంధించినటువంటి బీజేపీ ముఖ్య కార్యకర్తల ఇళ్లలోకి కూడా పోలీసులు వెళ్ళడం జరిగింది. కొద్దిమందిని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లారు, కొద్దిమందిని ఇంట్లోనే గృహ నిర్బంధంలో ఉంచినటువంటి నేపథ్యం. ఇంతేకాకుండా ఏదైతే ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోకి బాటసింగారం వస్తుంది, ఆ బాటసింగారం ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్నటువంటి కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల బీజేపీ నేతలను కూడా పోలీసులు తెల్లవారుజాము నుండి అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. భువనగిరి, యాదాద్రి లో కూడా బీజేపీ నేతల్ని అరెస్టు చేసినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఈరోజు బాటసింగారానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పేసి పోలీసులు ప్రకటించారు. గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి నేతలను, కార్పొరేటర్లను కూడా అరెస్టు చేసినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హైదరాబాద్లో అడిగిడబడుతున్నా ఆయనను పోలీసులు అరెస్టు చేస్తారా లేకుంటే నేరుగా వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వదిలిపెడతారా చూడాల్సి ఉంది. ఆయన మాత్రం బాటసింగారానికి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి పైన పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారనే దానిపైన ఆసక్తి నెలకొంది. మరి కాసేపట్లో ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతారు. ఆ తర్వాత ఆయన కార్యక్రమం బీజేపీ ఆఫీస్కి రావాలి. బీజేపీ ఆఫీస్ నుంచి వెళ్ళి బాటసింగారానికి వెళ్ళాలి. ఒకవేళ అక్కడ పోలీసులు కనుక అడ్డుకున్నట్లయితే ఆయన కార్యక్రమము మారే అవకాశం ఉంది. ఆయన ఔటర్ రింగ్ రోడ్డు మీద బాటసింగారానికి వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. భోగి.